థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండి. సో మీరు ఎట్లా చూస్తున్నారు తిరుపతిరావు గారు, ముఖ్యంగా బీజేపీకి కొరకరాని కొయ్యే తమిళనాడు. సరే సౌత్లో కర్ణాటక తెలంగాణ మీకు కొంత దొరుకుతున్నాయి, కేరళ తమిళనాడు దొరకట్లేదు. మొన్న అన్నామలై కూడా అసలు ఆయన ఫోర్స్ ప్రెజెన్స్ అదంతా నేను అట్లీస్ట్ పర్సనల్గా నేను ఆయన ఖచ్చితంగా ఖాతా తెరుస్తాడు అనుకున్నాను. సరే ఎమ్మెల్యేలుగా మీరు దాదాపు 4 సీట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి, పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడు విజయ్ రాక మీకు వ్యతిరేకంగానే ఖచ్చితంగా ఉన్నట్టు అనిపిస్తోంది. డిఎంకే వారు చెప్పినట్టుగా రామకోటేశ్వరరావు గారు బలంగానే ఉంది. ఏఐడిఎంకేతో తెగతింపులు చేసుకున్నారు, లేదా మళ్ళీ ఇంకో కొత్త ఫార్ములా ఏమన్నా వస్తుందా మా విద్యాసాగర్ గారు చెప్తున్నట్టు? అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం అండి. ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్ కి తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధం లేదనే విషయం దాదాపు అందరూ అంగీకరిస్తున్నటువంటిది. నా ముందు మాట్లాడినటువంటి ముగ్గురు కూడా సంబంధం లేదు అనే దగ్గర విద్యాసాగర్ గారు ఉందన్నారు, అంటే కొంత దగ్గరగానే ఉంటే పెద్ద వైరుధ్యం లేదు అన్నారు. అదే ఒక స్థాయిలో ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు, కానీ ఖచ్చితంగా చెప్పడానికి నేనైతే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము తమిళనాడులో డెఫినెట్ గా ఇప్పుడు అన్నామలై ఆధారంగా మొన్న ఎన్నికల్లో 18% ఓట్లు వచ్చాయి మాట. 18 అంటే పార్లమెంట్ ఎన్నికల్లో 11%? మొన్న 18% ఓట్లు వచ్చేసి. ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్ మేబీ వాట్ ఎవర్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను స్టడీ చేసిన దాని ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 2.6% 4 ఎమ్మెల్యేలు, అది పార్లమెంట్కి వచ్చేటప్పటికి 11% వచ్చింది, ఓట్ షేర్ పెరిగింది. మేబీ నేను కూడా పొరపడి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ పెంచుకోవడం పెరిగింది. అన్నామలై ఆధారంగా మేము అక్కడ వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కూడా సరే కాంగ్రెస్ పరిస్థితి విభజన తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది, కానీ విభజన వరకు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ తమిళనాడులో తీసుకున్నట్టయితే సిన్స్ 1967 అక్కడ ప్రాంతీయ పార్టీ పుట్టిన నుండి అక్కడ మరి అధికారంలో లేదు కాంగ్రెస్. ట్రూ, మీరు అబ్జర్వ్ చేసినట్లే. అదే విధంగా కమ్యూనిస్టుల దళపోనికి కూడా అక్కడ లేకుండా పోయింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ లేకుండా పోయింది, కానీ మొన్నటి వరకు కమ్యూనిస్టులు కూడా మనకి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం కదా. మరి నెగ్లిజెంట్ గా ఎప్పుడు లేదు. సో ఇటువంటిది సరే. ఇంకా భారతీయ జనతా పార్టీ అనేసి అంటే మేము జనసంఘ ఉన్నప్పటి నుండి ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి, కానీ అవకాశం అయితే రాలేదు. అది ఆంధ్రప్రదేశ్ లాగే అక్కడ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 1998లో మేము మళ్ళీ 18% ఓట్ షేర్ తోని పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి సందర్భం ఉంది, కానీ అక్కడైతే లేదు. మీరు అన్నట్టుగా మొన్నటిదే either 11 or 18 వాట్ ఎవర్ ఇట్ మే బి, నా దగ్గర కూడా పొరపడి ఉండొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే అంటే నేను ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు ఋషి గారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా మా విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా 1/3 ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. వారు చెప్పినటువంటి బెల్ట్ లో నేను కూడా వృత్తిరీత్యా కొన్నాళ్ళు తిరిగినటువంటి వాడు, నాకు తెలుసు. రైట్. కానీ వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఆధారంగా ఆలోచన చేస్తారని నేను విశ్వసించాను. ఆ రాష్ట్రం ఆధారంగానే ఆలోచన ఉంటుంది. ఉదాహరణకి నేను ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా మీకు అందరికీ తెలిసింది, ఆల్మోస్ట్ ఒరిస్సాలో ఉన్నటువంటి జిల్లా. మా కల్చర్ కూడా ఒరిస్సా కల్చరే ఉంటుంది ఇక్కడ. సో పక్కనే ఉన్నటువంటి పర్లాకిండి బరుపురంలో మా బీజేపీ ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఛాయ్ అనేది మా జిల్లా మీద కూడా కనపడతాయి ఈవెన్ ఇన్ పైకాపురంలో. అంటే అంటే ప్రాంతీయంగా విడిపోయిన తర్వాత భాషాపరమైనటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి వాటి ఉన్నాడు అనుకోవడానికి మనకు అవకాశాలు లేవు. ఒకటి. రెండవది ఏంటంటే తమిళనాడులో ఇవాళ ఈ విజయ్ ఏదైతే పార్టీ పెట్టి అరంగేట్రం చేయడం అయిందో, దీని మీద మనం పెద్దగా అంటే పెద్ద కాన్సన్ట్రేషన్ చేసి చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కారణం ఏంటనేసి అంటే ఆ రోజు కరుణానిధి డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే ఎంజీఆర్ ఆర్ జయలలిత అక్కడ వరకే తీసుకోవాలి. సినిమాల తాలూకా ప్రభావంతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఇందాక చెప్పినట్టుగా విజయకాంత్ గారు ఒక సిచ్యుయేషన్ లో బాగా రాణించినటువంటి వ్యక్తి, తమిళ రాజకీయాలు కీ పర్సన్ అయినటువంటి వ్యక్తి, కానీ చేరుకోలేకపోయాడు. ఏదైతే ఆయన గారిని
మీకు మీ ఎక్కడ ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో వాడుకొని మేము సక్సెస్ అయ్యామండి. ఈ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకలో ఎందుకు వాడుకోమా? ఓకే ఓకే, సో మీరు క్లియర్ గానే ఉన్నారు అయితే. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు, దానికోసం మేము వాడుకోవాల్సిన పని లేదు. మేము వాడుకోవడం కాదు, ఆయన స్వచ్ఛందంగా వెళ్తారు అక్కడికి. వెరీ గుడ్. కాబట్టి అది ఎలాగో ఉంది అది. ఇప్పుడు మాకు ఎప్పుడు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, విద్యాసాగర్ గారు వస్తా ఒక్క నిమిషం. ప్లాన్ బి లో ఏదైనా యాడ్ అవ్వచ్చు, ప్లాన్ సి లో కూడా ఏదైనా యాడ్ అవ్వచ్చు. అయ్యో, జరగకూడదు. ఈ ప్లాన్లు చేయడంలో బీజేపీ 4-5 ఏళ్ల ముందే ప్రణాళికలు వేసుకుంటుంది అనుకోండి, అందులో ఏం సందేహం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. 4-5 ఏళ్ళ ముందు అని కానికంటే ఒక తరం ముందు కూడా ఉన్నటువంటి తరం ముందే ఉంటున్నారా? రైట్. పరిస్థితులు ఉంటాయి. విద్యాసాగర్ గారు, జస్ట్ అలౌ మీ ఫర్ 2 minutes అండి, నేను మళ్ళీ